ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా 1989 ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ప్రకాశం జిల్లా కమ్మ సంఘం జిల్లా అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి 70 మంది విద్యార్థులకు బుక్స్, పెన్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 1998 ఉపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షులు పి వీరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మండవ సుబ్బారావు, కందిమళ్ళ నరసింహారావు, కె శివప్రసాద్, వికాస్ కరస్పాండెంట్ కె మోహన్ రావు, బి శ్రీనివాసరావు, జి చంద్రశేఖర్ రెడ్డి, జి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనగణ మంగళ నాయకుడా, కరమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. జరుగుతుంది మాకు మేలు రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా, మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా. వారి 75వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మా ఉపాధ్యాయ సంఘం తరఫున జరపాలని చెప్పని నిర్ణయించుకున్నాం. దానికి మనం ఏదో కార్యక్రమం చేయాలని చెప్పని మా మిత్రులందరూ అనుకున్నప్పుడు మన దగ్గర ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నటువంటి, శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులకి వాళ్ళకి దగ్గరే మనం చేస్తే బాగుంటుంది. మనం ప్రతిరోజు కూడా మన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పిల్లల మధ్యనే ఉంటున్నాం కాబట్టి ఆ మంచి కార్యక్రమం కూడా మన పిల్లల మధ్యనే చేయాలని చెప్పని మేమందరం నిర్ణయించుకొని ఇట్లా మన మోహన్ రావు మాస్టర్ గారితో చెప్పాం. సరే ఎక్కడో కాదు, మన కోచింగ్ సెంటర్లోనే పెట్టాలి, ఇక్కడ పిల్లలు శిక్షణ పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి మా చిన్న కార్యక్రమాన్ని వాళ్ళ దగ్గర చేస్తామని చెప్పి అన్నప్పుడు మోహన్ రావు మాస్టర్ గారు సరే ఓకే, ఎందుకంటే ఈ విద్యా సంస్థతో మాకు ఈ రోజు కాదు అనుభవం, గత 30 సంవత్సరాలుగా ఒకనాడు 98 ఏ కార్యక్రమం జరిగినా కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే వికాస్ కోచింగ్ సెంటర్ అని చెప్పి అందరూ మన జిల్లా నలుమూల నుంచి ఇక్కడే సమావేశాలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. సరే మనం 25 సంవత్సరాల పోరాటం తర్వాత మనం ఉద్యోగాల్లో చేరడం జరిగింది. దీనంతా కూడా వికాస్ చాలామందికి మా షెల్టర్ అన్నమాట, మన ఎంటీఎస్ మన టీచర్స్. మనం ఈ సందర్భంగా మన వికాస్ సంస్థ డైరెక్టర్ మోహన్ రావు గారిని కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మనందరి ప్రియతమ నాయకుడు, మంచి సమాజ రూపకర్తకు నిరంతర కృషివలుడు, 75 సంవత్సరాల జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంలో మన శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్లో మన విద్యార్థుల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి మరి 98 ఉపాధ్యాయ సంఘం వారు
నిర్ణయాన్ని నాకు తెలియపరిచినప్పుడు వారి ఆలోచన పట్ల నాకు చాలా సంతోషం కలిగింది. ఈ సందర్భంగా ఇక్కడ కేక్ కటింగు, స్వీట్స్, బుక్స్ కూడాను విద్యార్థులకు అందచేయాలనేటువంటి వాళ్ళ ఉద్దేశంతో నేడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, మాకు ఆత్మీయులు, మా శ్రేయోభిలాషి మండవ మురళీకృష్ణ గారు ఈ ఒంగోలు పరిసర ప్రాంతాలకి ప్రత్యేకించి అతని పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనేక సేవా కార్యక్రమాల్లో నిరుద్యోగులకు కానివ్వండి, విద్యను అభ్యసిస్తున్నటువంటి పేద విద్యార్థులకు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హై స్కూలు ఉన్నతి కోసం కానివ్వండి, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో వారి బంధం విడదీరాంది. వారి సేవా దృక్పథానికి, వారి ఆలోచన విధానానికి, వారి తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడు చంద్రబాబు గారి ఆశయాలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారి ఆశీర్వచనంతో, ఆశీస్సులతో వారు అనేక సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం అనేటువంటిది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. వారికి ఈ సేవా కార్యక్రమం మరింత ముందుకెళ్ళటానికి అలాంటి అవకాశాలు భగవంతుడు కల్పించాలని, అలాంటి అనేకమైనటువంటి సంకల్ప బలాన్ని కల్పించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చరిత్ర కలిగినటువంటి సంస్థ ఒంగోలు జిల్లాలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీతో ప్రారంభించబడినటువంటి మా శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్ 90 వరకు కూడాను పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీతో పాటు టీచర్ ట్రైనింగ్, టెట్, డిఎస్సి, సచివాలయం, కానిస్టేబుల్, ఎస్ఐ, రైల్వే అంటే అనేకమైనటువంటి పోటీ పరీక్షలకు ఈ ప్రకాశం జిల్లాలో ఈ 3 దశాబ్దాలకు పైగా కూడాను దాదాపు సంస్థకి ఉన్నదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాను. దాదాపుగా డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ దశలో ప్రారంభించబడిన శ్రీ వికాస్ మా స్టూడెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో అప్పటి స్టార్ట్ చేయబడినటువంటి సంస్థ ఈ రోజుకి దాదాపుగా ప్రతి గ్రామంలో శ్రీ వికాస్ సంస్థలో విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు కానీ, ప్రతి స్టేషన్లో కానిస్టేబుల్స్, ప్రతి సచివాలయంలో సచివాలయం ఎంప్లాయీస్, దాదాపుగా ప్రతి మండలంలో అనేక స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు ఈ రోజున రూపొందటానికి ఇది దోహదపడిందని చెప్తున్నాను. ఈ వికాస్ అనేటువంటిది కేవలము కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే కాకుండా అనేకమైన అంశాలకి ఇది చర్చా వేదిక కూడా చాలా సందర్భాల్లో దోహదపడిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రధానంగా చూస్తే 98 అనేటువంటి ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నటువంటి ఆ సమస్యకి కార్యరూపం దాల్చినటువంటిది, దానికి ఒక సుగమైనటువంటి ఉద్యమం బలపడటానికి, వాళ్ళ పోరాట పటిమ సుగమం కావటానికి ఇది వేదికగా మారింది శ్రీ వికాస్ కోచింగ్ సెంటర్. వాళ్ళు అనేక సమావేశాలు ఇక్కడి నుంచే ఆ యొక్క సంకల్పంతో ఇక్కడి నుంచే వాళ్ళు దాన్ని రూపొందించుకొని వాళ్ళు ఆ యొక్క ఆశయం వైపు సక్సెస్ కాగలిగారు. వాళ్ళు ఉపాధ్యాయులుగా జీవితాన్ని కొనసాగించగలిగారు. అది చాలా శుభ పరిమాణం. ఆ విధంగా వికాస్ సంస్థకి ఉపాధ్యాయ 98కి చాలా సాన్నిహిత్య సంబంధం ఉంది. ఇలాగే ఈ వికాస్ కోచింగ్ సెంటర్లో చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న జిల్లా వాసులకి మరొక శుభ పరిణామం ఏంటంటే డిఎస్సి అనేటటువంటిది అనేక సందర్భాల్లో రాష్ట్రంలో కూడాను టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి ఎప్పుడూ ముందంజ ఉంది. స్టేట్లో టాప్ ర్యాంకులు సాధించుకుంటూ ఉంది. మరొకసారి రాత్రి మన రాష్ట్ర ప్రభుత్వం
డిఎస్సి ప్రకటన వెలువడింది. 16,000కు పైగా మెగా డిఎస్సి అనేటువంటి సుదీర్ఘకాలం నుంచి ఉన్న సమస్య. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి రోజున తొలి సంతకం పెట్టినటువంటిది అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సాంకేతిక సమస్యల్ని అధిగమిస్తూ మరి వారు రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొన్ను మరి నిరుద్యోగుల తరఫున ఈ డిఎస్సికి ప్రిపేర్ అవబోతున్న విద్యార్థుల తరఫున వారికి మా సంస్థ తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. కనుక రాబోయే ఈ రోజు వెళ్ళినట్టు నోటిఫికేషన్ కూడా ఈ ప్రకాశం జిల్లా వాళ్ళందరూ కూడాను సక్రమంగా దీన్ని సద్వినియోగం చేసుకొని బాగా కష్టపడి అందరూ కూడాను మంచి ఫలితాలు సాధించాలని చెప్పేసి కూడాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులకు నా కృతజ్ఞతను తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా తోటి సహచార అధ్యాపకులకు విద్యార్థులకు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పారు మురళీకృష్ణ గారి గురించి. జిల్లాలో చాలా వరకు తెలుసు. వారి సేవా కార్యక్రమాలు మన జిల్లా అంతా పాటి ఉన్నాయి. ముఖ్యంగా అంటే ఆయనకంటే డబ్బున్న వాళ్ళు మన జిల్లాలో చాలామంది ఉన్నారు. కానీ మనసు ఉండాలి. ఒకటి సేవ చేయాలంటే మనసు ఉండాలి. ఆ స్థాయికి మీరు కూడా చేరుకోవాలి అంటే మీరు జీవితంలో స్థిరపడాలి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, ఆర్థికంగా నిలదొక్కోవాలి. తద్వారా మీ ద్వారా కూడా సమాజానికి కొంత మేలు జరగాలని మేము కోరుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన సందర్భము మన గౌరవ ముఖ్యమంత్రి గారి 75వ జన్మదిన వేడుకలు. మీకు తెలుసు 75 సంవత్సరాలు అంటే మన తాతలు అలాంటి వాళ్ళు ఈరోజు ఏ పని చేయలేక మూలుగుతాము. ఆయన 75 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు అలాగే ఉండదు. చూడండి ఎంత అంటే దాన్ని ఏమంటారంటే పడి లేచిన కెరటం అంటారు. పడి లేచిన కెరటం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అయిపోయింది అన్నారు, ఇంకా లేదు అన్నారు. అలాంటి స్థితిలో మళ్ళీ అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం తీసుకుంటాడు. ఆయనకి అకుంఠిత దీక్ష అనేది ఆయన నమ్మిన దాన్ని అంత బలంగా నమ్ముతారు. ఇంకా అన్నీ చెప్పాల్సినవన్నీ పెద్దలు చెప్పారు. మీరు కూడా మీ అభివృద్ధికి ఈ వికాస్ కోచింగ్ సెంటర్ని ఒక నిత్యంలాగా వాడుకొని మంచి అభివృద్ధిలోకి వచ్చి కోరుకున్న రంగంలో సెటిల్ అయ్యి సమాజానికి ఉపయోగపడతారని వికాస్ స్టూడెంట్స్గా మేము మీరంతా మా పిల్లలని చెప్పుకోవడానికి మేము గర్వపడతా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఒక చిన్న విజ్ఞాపన వారికి మీడియా ద్వారా వారికి మొట్టమొదటిగా మా 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఈ జన్మదిన శుభాకాంక్షలు కూడా ఒక ప్రత్యేకత ఉంది. వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు 75 సంవత్సరాలు. ఈ సందర్భంగా ఇక్కడ ఎందుకంటే మా 98 మొదటి నుంచి ఉద్యమంలో కూడా ప్రకాశం జిల్లా ఉపాధ్యాయులు చాలా కీలకమైనటువంటి విషయం. అలానే ఇంతకుముందే మా వాళ్ళతో మాట్లాడాను. మనం ఈ 23 తర్వాత సెలవుల్లో కొన్ని రోజులు మనం ఈ ఉద్యమానికి మన సమస్యలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి మనం సంఘటితంగా మరొకసారి పోరాడాల్సినటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా 24 తర్వాత దీనికి ఒక కార్యాచరణని రూపొందించుకొని మనందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన మురళీకృష్ణ గారు, మా సోదరులు, వారికి కూడా ఎందుకంటే మన సమస్యలు మొత్తం తెలుసు. ఎందుకంటే మేము కలిసే ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి దీంట్లో ఏంటి వాట్ అనేది తెలుసు. యాక్చువల్గా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు గారిని కూడా ఆహ్వానించాము. కానీ వారు చాలా కార్యక్రమాలు అందులో విజయవాడ కొంచెం బయటకు వెళ్ళాల్సిన కార్యక్రమాల వల్ల నేను ఇంకొక సందర్భంలో ఖచ్చితంగా మీ కార్యక్రమానికి వస్తానని చెప్పని వారు రాత్రి తెలియజేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండ మురళీకృష్ణ గారిని ఒకసారి మన సంఘం తరఫున ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా వికాస్ కోచింగ్ సెంటర్ అధిపతులకు, అలాగే ఉపాధ్యాయుల వారికి, అలాగే పిల్లలకు నా శుభాకాంక్షలు. వీరందరికీ నా నమస్కారాలు. ముందుగా మన మాన్యశ్రీ, మన గౌరవనీయులు, మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారి లాగా మనం కూడా బాగా కష్టపడాలి. ఆ కష్టం అలవాటు చేసుకుంటే ఖాళీగా కూర్చోవాలన్నా కూడా మనకి మనసు ఒప్పదు. మనం పొద్దున్న వేసి విజయవాడ వెళ్ళి వస్తేనే వాళ్ళు చాలే పని అయిపోయింది అనుకుంటారు. ఆయన మార్నింగ్ 5ంటికి పోయి
వేస్తే నైట్ 12 వరకు పని చేయకపోతేనే ఆయనకి చాలా చిరాగ్గా ఫీల్ అవుతారు. మనం కూడా బాగా చదివి, నేను మీ అందరిలాగా చాలా కష్టపడి పైకి వచ్చాను. నేను మీలాగానే చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను. మీరు కూడా బాగా కష్టపడి చంద్రబాబు నాయుడు గారి లాగా ఆయన ఆదర్శంగా తీసుకొని బాగా కష్టపడండి. అలాగే మీరు బాగా అభివృద్ధికి రావాలి. మీ కోచింగ్ సెంటర్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. నేను 2వ సారి వస్తాం. కోచింగ్ సెంటర్ ఇప్పుడు మీ అంజీ రోడ్లో ఉంటాం కాబట్టి దీని గురించి బాగా తెలుసు. లాస్ట్ టైం డిఎస్సి కోచింగ్ అప్పుడు వీళ్ళు గట్టిగానే మంచి ర్యాంకులు సాధించారు. ముందు ముందు కూడా ఈ కోచింగ్ సెంటర్ ఇంకా మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటూ నాకు ఒక అవకాశం ఇచ్చిన మన వికాస్ కోచింగ్ సెంటర్ గారికి, అలాగే 1988 ఎంటీఎస్ టీచర్స్ యూనియన్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జనగణ మంగళ నాయకుడా, కరమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు వైపున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై జీవంతే చాలు, తెలిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వారా నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు కవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై గెలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా పాలించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రమునే నగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు వెయ్యాలి. మన అధ్యాపకుల మధ్య, అలాగే చిన్నారుల మధ్య చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం 75వ జన్మదిన వజ్రోత్సవం జరుపుకుంటాం. నన్ను కూడా ముఖ్య అతిథిగా పిలిచారు. దాని ఈ వికాస్ కోచింగ్ సెంటర్ వారిని, అలాగే
ఈ MTS 1998 టీచర్ అధ్యాపక బృందాన్ని నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఇంతకుముందే రెండోసారి కోచింగ్ సెంటర్కి వచ్చాం. ఈ కోచింగ్ సెంటర్ చాలా ప్రసిద్ధి చెంది మన ఒంగోలు చుట్టుపక్కల ఈ జిల్లాలోనే చాలా మంచి కోచింగ్ సెంటర్ ఇది. ఈ పిల్లలకి ఇలాగే మంచి కోచింగ్ ఇస్తూ ఈ కోచింగ్ సెంటర్ మరింత అభివృద్ధి చెందాలి. అలాగే మనం అదృష్టంగా భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం ఇక్కడ పిల్లలతో అలాగే అధ్యాపకులతో జరుపుకుంటాం. మరొకసారి మీ సమక్షంలో చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. ఈ రోజున 1998 MTS ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మన వికాస్ కోచింగ్ సెంటర్లో APRJC పాలిటెక్నిక్ శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థుల మధ్య ముఖ్యమంత్రి గారి 75వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక మంచి సేవా కార్యక్రమం చేయాలి. అది మనం నిత్యం విద్యార్థులతోటి బోధన చేస్తూ ఉంటాం. అటువంటి విద్యార్థుల మధ్యన ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పని మనం వికాస్ కోచింగ్ సెంటర్లో జరపడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దీనిని విద్యార్థులందరూ చక్కగా మంచి రోజు కాబట్టి దీన్ని ఆదర్శంగా తీసుకొని మీ యొక్క జీవితంలో మంచిది ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అట్లానే మా 98 మిత్ర బృందాన్ని కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం 2 సంవత్సరాలు అయిన ఉద్యోగాల్లో చేరి పూర్తయింది. కానీ మనకున్నటువంటి కొన్ని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి మన రాష్ట్ర కమిటీ వారు తీసుకెళ్తా ఉన్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందే మీతో చెప్పాను, దీనికి ప్రకాశం జిల్లా కీలక పాత్ర వహించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దీనిని మనం అతి త్వరలో రేపు 24 నుంచి మనకి హాలిడేస్ కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యుల ద్వారా, ఎందుకంటే లోకేష్ బాబు గారితో మన జిల్లాకు ఉన్నటువంటి సాన్నిహిత్యం చాలా ఎక్కువ, మీకు తెలుసు ఎవరెవరికి ఎలా ఉందో. దానిని మనం ఖచ్చితంగా ఉపయోగించి మనకు ప్రధానమైనటువంటి సమస్యల్ని వీలైనంత త్వరలో ముఖ్యమంత్రి గారి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కూడా మనందరం ఐక్యంగా ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి 1998 MTS ఉపాధ్యాయ సంఘం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి యొక్క 75వ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం మన వికాస్ కోచింగ్ సెంటర్లో మన చిరంజీవి విద్యార్థుల మధ్య జరపడం అనేటువంటి చాలా ఆనందదాయకమైన విషయం. వారు ముఖ్యమంత్రి వర్యులు, సమాజం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి. మరి వారు భవిష్యత్తులో కూడాను భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు సీఎం గారి వజ్రోత్సవ జన్మదిన వేడుకల్లో పాల్గొంటాం, పిల్లల మధ్య పాల్గొనటం మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. మేము సీఎం గారికి విన్నవించుకుంటా ఉన్నాము, మా 98 ఉపాధ్యాయుల సమస్యలు కొంచెం త్వరగా పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా మీ పుట్టినరోజు సందర్భంగా మీకు విన్నవించుకుంటున్నాం సార్. మా సమస్యల మీద మీరు ప్రత్యేక దృష్టి చూపి మమ్మల్ని మేము కోల్పోయిన 25 సంవత్సరాల సర్వీసును మాకు న్యాయం చేస్తారని మీ పుట్టినరోజు సందర్భంగా ఆశిస్తూ ఉన్నాం సార్. జై చంద్రబాబు, జై చంద్రబాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు చంద్రబాబు గారికి. హ్యాపీ బర్త్డే.